నా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది ఇటుకెళ్ళి. ఇక్కడ కొయ్య బొమ్మలు అనేది ఎక్కువ తయారవుతాయి. తెలుసా అనుకుంటా కొయ్య బొమ్మలు ఫేమస్. కొయ్య బొమ్మలకి ఇక ఒకప్పుడు 25 years బ్యాక్ అనుకుంటా ఈ ఏరియా మొత్తం తిరిగినా నేను. అయితే ఏంటంటే అప్పుడు నాకు సైట్ గా నవ్వడం రాకుండే. ప్రజెంట్ అయితే నిర్మల్ అయితే క్రాస్ అయినా స్టేట్ నాగ్పూర్ వరకు నేను కంటిన్యూ కొడుగా నాగ్పూర్ ఆ పోయిన తర్వాత నేను ఏదైనా ఫుడ్ గురించి ఆగిస్తా. అప్పటి వాళ్ళైతే నాన్ స్టాప్ వెళ్తా ఇంకా. మళ్ళీ నాగ్పూర్ హైవేకి కదా హైవే జాయిన్ అవుతున్నా. ఇప్పుడు మొత్తం ఇది హైవే ఒక నాగ్పూర్ వరకు ఇది NH-44. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇదే ఒకటి NH-44 ఉంటుంది. సో మీకు ఫారెస్టర్ అన్నమాట. ఆదిలాబాద్ యొక్క నాగూర్ యొక్క వారణాసి యొక్క న్యూఢిల్లీ యొక్క వచ్చేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందామని. హైవే ఉందా? హైవేలో ఇది పెట్రోల్ బంక్ బంద్ పడ్డది. యాక్చువల్లీ బంద్ చేసినట్టున్నారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. ఇక్కడ ఒక ½ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతా.
दिखाया जोयान स्कूल जाते ना बैग लेके आते बैग आता है तो ना खुद बड़ा होता ना लोकल పిల్లలు कहाँ पे? कौन है जी यू नो कौन है? अरे यूट्यूबर है ना, जाओ ना यूट्यूब में उन्हें बुलाए जाओ वाला तो। अरे ऊपर जा रहे ना यूट्यूब बनाने। किसे बुलाया हमको ऊपर बनाने? अरे उन्हें बुलाए ना, पैसे देके बुलाते ना, ऐसी थोड़ी ना आते। जाओ तुम कहाँ जा रहे थे? अरे बकरे की फोटो बनाने ना जाओ बोला तुम। వచ్చేసి అన్నకి పరిచయం అయ్యాడు. ఎన్ఎస్కి వెళ్తున్నాడు ఒక హోటల్కి నాగపూర్లో. చూద్దాం రూమ్ చూసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను కూడా. మీరు ఎవరైనా వచ్చినప్పుడు అయితే నాకు కండక్ట్ చేయండి కంపల్సరీ. రూమ్ కూడా చెప్తా కలిసి ఎలా ఉంటుందో. కానీ నేనైతే ఒక వైఫై ఒక రూమ్ ఉంటే బాగుండేది, ఎందుకంటే వర్క్ అనేది చాలా ఉంది కాబట్టి ఒక మెయిల్ పంపాలి, 20 GB మెయిల్ పంపాలి కాబట్టి కంపల్సరీ వైఫై కావాలి. నా ఫోన్ ఎంత 2GB 2GB 4GB వస్తుంది, దానికన్నా ఎక్కువ రాదు. మనకు కావాల్సింది 20 GB పైన కావాలి. కాబట్టి నేను వైఫై ఉన్న ఒక రూమ్ని ట్రై చేద్దామని అనుకున్నాను. నాకు ఎలా ఉందంటే ఏడిపోయిన ఎవరైనా పరిచయం అవుతారబ్బా, అది చాలా హ్యాపీగా ఉంటాను నేనైతే. మనం లక్కీ బాయ్ ఉంటారు కదా, నేను లక్కీ ఏం చేయాలి చేసుకోదు కానీ చేసుకునే ఏదైనా కాబట్టి చాలా లక్కీ అనుకుంటాను నేనైతే. స్టే చేస్తాను హోటల్లో. ఫ్రెష్ అప్ కావాలి ఫస్ట్. చూస్తున్నాను ఎలా ఉందో, చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఫ్రెష్ అప్ అయితే చాలా అసలు మైండ్ ఫ్రెష్ అవుతుంది నాకైతే. ఈరోజు అయితే అసలు ఫ్రెష్ అప్ కాలేదు, నవ్వుకోకండి ఎవరు. కంపల్సరీ ఇక నేను చేసే జర్నీని కాబట్టి చేయలేదు. మా ఇల్లు కాదు కదా ఏంటి ఆడ ఫ్రెష్ అప్ కావడానికి. యాక్చువల్లీ ప్రజెంట్ అయితే నాగ్పూర్లో అయితే స్టే చేస్తున్నా. ఒక అన్న మా కొల్లంపల్లిలో ఒకప్పుడు చదువుకున్నాడంట, అన్న కూడా పరిచయం అయ్యిండు, ఉంటున్నా ఇక్కడనే. ఇక మీ వీడియో అయితే ఎడిటింగ్ నడుస్తుంది. ఇదంతా నడుస్తుందా ఎట్లా ఉండట్లే ఎగ్గిన సామాన్ అయితే. అలా అక్కడ ఉందా ల్యాప్టాప్, ఇంకా ఎడిటింగ్ చేయాలి, ఎప్పుడు చేయాలి ఏటేమైనా తెలియదు, చేస్తా ఓకేనా. మళ్ళీ ఇంకా ఇక్కడనే స్టే చేసి కొద్దిగా బయటికి వెళ్తా. అన్న వాటిలోనే ఈరోజు డిన్నర్ అయితే ఇంట్లోకి వెళ్ళి చేసిన తర్వాత ఇంకా అవైతే అప్డేట్ ఏమి ఇయ్యాను. ఇదే లాస్ట్, ఈరోజు లాస్ట్ వీడియో ఇదే. ఇవన్నీ చేసుకున్న తర్వాత తిని తొంగని మార్నింగ్ లేచి మళ్ళీ అప్డేట్ ఇస్తుంటాను. ఓకేనా గైస్, బాయ్.